గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే హోమ్ డెకర్ అనమాట. సో మనం హోమ్ని ఎప్పుడు డెకరేట్ చేయాలని చూస్తూ ఉంటాం. సో అందుకే కొన్ని అయితే తీసుకొచ్చేసాను అండ్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఓ పిక్చర్స్ చూసేయండి. మీకు ఫస్ట్ అయితే ఇది చూపించేస్తాను. సో ఇది అనమాట. సో మనకు మూడేళ్ళతో ఇలా వచ్చింది చూడండి. సో ఇది ఫోల్డబుల్ ఇలా ఉందన్నమాట. మనం ఎలా అంటే పాట్స్ పెట్టుకోవడానికి కానీ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ మనం ఏదైనా పూల మొక్కలు పెడుతూ ఉంటాం కదండి. సో వాటికి బాగా యూజ్ అవుతుంది. ఇలా వస్తుంది అనమాట. 3 లేయర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇది 3 స్టెప్స్గా వస్తుంది. మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది ఇది. సో ఇటు సైడ్ ఏమో ఒక పాట్, ఇటు సైడ్ ఒక పాట్, ఇక్కడ ఒక పాట్. సో ఇలా అయితే డెకరేట్ చేయొచ్చు. మీకు ఇది డెకరేట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను. అండ్ ఇది మనకి కంప్లీట్గా వుడ్తో వచ్చింది అండ్ ఫోల్డబుల్. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇలా నట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫుల్లీ స్టిక్ చేశారు, ఎలాంటి లూజ్ లేదు. సో వెయిట్ కూడా కొంచెం ఆపుతుంది. సో ఇటు సైడ్ వచ్చేసి ఈక్వల్ లెంత్ ఉంటాం. అది ఈక్వల్ లెంత్ పెడితే మన వెయిట్ కూడా చాలా వరకు హోల్డ్ చేస్తుంది. సో దీని మీద అయితే ఉంటుంది అనమాట. మనకి ఎర్త్ మీద వచ్చేసి సో దీని మీద బేస్ అయి ఉంటుంది. ఇది కూడా స్టిక్గా ఉంది. సో మిడిల్లో ఒక పాట్ పెట్టుకోవచ్చు. మీరు ఇది గార్డెన్లో పెట్టుకోవచ్చు ఆరెంజ్ ఇన్సైడ్ హోమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పాట్స్ పెట్టేసి అయితే డెకరేట్ చేసుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవనివ్వండి, నార్మల్ ప్లాంట్స్ అవనివ్వండి. అండ్ నెక్స్ట్ హోమ్ డెకర్ వచ్చేసేసి బర్డ్స్ అనమాట, హ్యాంగింగ్స్. సో ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ఎలా ఉన్నాయంటే బర్డ్స్ విత్ హ్యాంగింగ్స్ అనమాట. సో అవుట్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి అలా బ్యూటిఫుల్గా ఉంటాయి, న్యాచురల్గా ఉన్నాయి అనమాట. సో ఇలా అయితే వచ్చేసింది. మీరు ఇక్కడ చూసుకుంటే దీని ఇన్సైడ్ సో ఇది చూడండి. మనకి ఇందులో వచ్చేసి 2 బర్డ్స్, 1 ఎగ్ అండ్ గ్రాస్. అండ్ మనకి ఇలా బుట్ట చుట్టూతా కూడా ఇలా ఎల్లో కలర్ డిజైన్స్ ఇచ్చేసి దానికి ఇక్కడ గ్రాస్లో ఇలా హ్యాంగ్ చేశారనమాట. ఇలా రెడ్, గ్రీన్, ఎల్లోలో అయితే ఇలా ఇచ్చారు. సో ఇది కంప్లీట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తున్నాయి. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ మనకి బడ్జెట్లోనే వస్తున్నాయి. సో మీరు బయట సైడ్ అవుట్ సైడ్ ఇలా హుడ్స్ కానీ అలా కానీ హ్యాంగ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. సో ఇలా వచ్చాయన్నమాట. ఇది మన సెకండ్ ఐటమ్. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి సో కృష్ణ అనమాట, లిటిల్ కృష్ణ. సో అది ఇన్సైడ్ కానీ ఎక్కడైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇది గోల్డ్ ఫినిష్తో వచ్చేసింది. ఇక్కడ చెట్టు, ఇదేమో కృష్ణ అండ్ ఆవు చూసారు కదా, ఆవు నెలలో గంట కూడా ఇచ్చేసారనమాట. సో ఇది చాలా బాగుంది. మీరు ఎక్కడ ప్లేస్ చేసినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి, గోల్డ్ ఫినిష్. ఇది కృష్ణ పువ్వు కూతున్నట్టు అండ్ ఆవు వచ్చినట్టు అనమాట ఇక్కడికి. సో చెట్టు కింద సో ఇలా అయితే వచ్చింది. ఇలాంటివి ఇన్సైడ్ అంటే మనము కట్టించుకుంటాం కదా షోకేస్. సో అలాంటి వాటిలో ప్లేస్ చేయడానికి బాగుంటుంది. అండ్ మనకి ఇలాంటివి వచ్చేసి కొంచెం టేబుల్ పైన డెకరేషన్ కూడా బాగుంటుంది. సో చాలా బాగుంది గోల్డ్ ఫినిష్తో. కొంచెం చైన్ కూడా అవుతుంది మీకు చూస్తే. అండ్ మరీ హెవీగా లేదు. సో నార్మల్స్లోనే ఇంకొకటి ఉంది అనమాట. సో ఇది అయితే మనకి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. సో మీరు చూసినట్టయితే మనకి డిఫరెంట్ కలర్స్లో వచ్చేసాయి. ఆరెంజ్, బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా మనకి ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసాయి. సో ఇది బయట హ్యాంగింగ్స్ బాగుంటాయి అనమాట. అండ్ సమ్ పర్సన్స్ సౌండ్ రావాలి అని అలా అనుకుంటూ హ్యాంగ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు డీటెయిలింగ్గా చూపిస్తాను నేను. మనకి ఇది ఇలా వచ్చేసింది. దీని మీద బర్డ్ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చూడండి ఎంత బాగా ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి ఇలా పూసలు కట్టి ఇలా గంట అయితే ఇచ్చేసారు అనమాట. సో దానివల్ల సౌండ్ వస్తుంది. ఇది మనం బయట ప్లేస్ చేస్తే ఇలా హ్యాంగ్ చేస్తే మనము ఎప్పుడైనా ఎయిర్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇలా ఊగుతాయి అనమాట. సో ఇలా వస్తుంది సౌండ్. సో మీరు చూసుకుంటే మనకి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. ఇవి అన్ని బడ్జెట్లో వస్తున్నాయి. సో మీరు సింపుల్గా అండ్ తక్కువ బడ్జెట్లో మీ హోమ్ అయితే డెకరేట్ చేసేసుకోవచ్చు వీటితో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. సో మీరు చూసినట్టయితే బటర్ఫ్లైది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అండ్ ఇది మనకి డెకరేషన్ బాగుంది, యాజ్ వెల్ యాజ్ రూమ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. డ్రీమ్ క్యాచర్ అంటే కొంచెం ఆ టైప్లో వచ్చేస్తుంది. సో
చాలా బాగుంది దీని కలర్ కానీ అది కానీ. అండ్ నజర్ రిమూవల్ సింబల్ కూడా వచ్చేసారు ఇక్కడ. సో డిఫరెంట్ సింబల్స్ అయితే వచ్చేసాయి మనకి. సో బ్యాటరీస్ రాకుండా కూడా ఇది క్యాచ్ చేస్తుంది. అండ్ డెకరేషన్ వైజ్ కూడా బాగుంది. అండ్ నాకైతే ఇందులో బటర్ఫ్లై బాగా నచ్చేసింది చూడండి. సో ఎంత బాగుందో, క్లియర్ ఫినిష్తో ఇచ్చేసాడు అనమాట మొత్తము. సో ఇది మిర్రర్ ఫినిష్ అయితే వచ్చేసింది. అంత కలర్స్ కానీ సూపర్గా ఉంది. టాప్ అయితే ఇలా వచ్చిందంటే నజార్తో మనకి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ సింబల్ లా వచ్చింది. మధ్యలో ఈ పూసలు అయితే యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ అయితే ఇది బటర్ఫ్లై వచ్చింది. నెక్స్ట్ ఇది నజార్ సింబల్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నాకు తెలిసి అండర్ 100 రూపీస్లోనే వచ్చేసింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి ఇదన్నమాట. సో ఇది నాకు ఆల్రెడీ చూపించాను కదా కృష్ణాది, సేమ్ అలాగే ఫినిష్తో వచ్చేసింది అనమాట. సో మదర్ అండ్ డాటర్ లాగా ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చూడడానికి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్లేట్ మీద కూడా మనకి ఇలా అయితే డిజైన్ ఇచ్చేసారు. సో ఐస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చూడండి ఎంత బాగుందో మనకి ఫినిషింగ్ అనేది. ఇక్కడ డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు మీరు చూసినట్టయితే. సో ఇంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మీరు ఎక్కడ ప్లేస్ చేసినా కూడా బాగుంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. కృష్ణలు కానివ్వండి, ఇది కానివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది మనకి ఇలా వాల్ హ్యాంగింగ్. మీరు చూసినట్టయితే మనం ఇలా హ్యాంగ్ చేస్తాం. సో ఇలా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ వచ్చేసేసి ఏదైనా ఫ్లవర్ పాట్స్ కానివ్వండి ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇలా ఈ థ్రెడ్స్తో అయితే కట్టేశారండి. ఇది వుడెన్ది ఇలా అయితే ముడేశారు అనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగ్ అవ్వడానికి అయితే ఇవైతే ఇచ్చేసారు. అండ్ వీటిల్లో కూడా టాప్లో ఇలా అయితే డిజైన్ వచ్చేసింది. అండ్ కింద అయితే ఇలా ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఏమైనా పెడితే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదన్నమాట. ఇలా డెకరేట్ మనం ఇక్కడ ఏదైనా జస్ట్ ఇక్కడ ఇలా హ్యాంగ్ చేస్తే చాలు, నేను వేలు పెట్టినట్టు. సో మీరు ఇక్కడ ఏం ప్లేస్ చేస్తే సరే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అవుట్ సైడ్కి బాగుంటుంది, అదే ఇన్సైడ్కి కూడా బాగుంటుంది అనమాట ఇది డెకరేట్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే పెయింటింగ్స్ అయితే చాలా మంది పెడుతున్నారు. సో ఆ బాటిల్ టైప్ పెయింటింగ్స్ తీసుకున్నాను అనమాట. ఈ షేప్లో అయితే వచ్చాయి మనకి. ఈ బాటిల్ టైప్ కూడా ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు చూపించాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ బాటిల్ టైప్ అనమాట. ఒక ఉమెన్ ఒక సీ దగ్గర నుంచినట్టు ఒక డ్రీమ్ లైక్ లా ఉంది చూడండి ఎంత బాగుందో ఇలా బాటిల్ టైప్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అనమాట. అలా ఆర్ట్ ఆఫ్ అంటాం కదా, సో ట్రీస్ మధ్యలో అలా ఫ్లవర్స్ మధ్యలో ఉన్నట్టు. అండ్ ఇది వచ్చేసి ఒక క్వీన్ అనమాట. ఒక క్వీన్ అలా స్టాండ్ అయ్యి చూస్తున్నట్టుంది. ఇలా మనకి ప్యాక్ ఆఫ్ 3 అయితే వచ్చేసాయి. మీరు డెకరేట్ చేయడానికి కూడా సో ఇలా ప్లేస్ చేస్తే చాలు వాల్కి. సో ఇలా నేను ఇంకా దగ్గరికి పెట్టాను, కొంచెం దూరంగా పెడితే ఇంకా బాగుంటుంది. ఏంటి అంటే మనము ఐటమ్స్ కూడా మనము ఒక ప్లేస్లో ఒకటే పెట్టగలము. అండ్ ఇంకోటి వచ్చేసి షెల్స్ అనమాట. మనకి ఇది 5 లేయర్స్లో వస్తుంది. అండ్ ఇది కార్నర్ షెల్స్. సో మ్యాక్సిమం మన కార్నర్ అయితే దేనికి యూజ్ చేయము. సో ఇది అందుకే అనమాట. ఇది మనం కార్నర్లో ప్లేస్ చేస్తే ఈజీగా మనం ఏదైనా ప్లేస్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. మనకి స్ట్రైట్గా కూడా రాదు, జిగ్జాగ్ ప్యాటర్న్లో రావడం వల్ల మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా వస్తుంది అనమాట. జిగ్జాగ్ ప్యాటర్న్లో మనకి ఇది 5 లేయర్స్ వస్తుంది, సింగిల్ లేయర్ కూడా కాదు. అండ్ మనకి ఇలా హోల్స్ ఇచ్చేసారు చూడండి. సో ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో అలా హోల్స్ అయితే ముందే ఇచ్చేసారు మనకి. అండ్ ఈ నట్స్ అయితే ఇచ్చేసారు అనమాట. చూసారు కదా, ఈ నట్స్ అండ్ వైట్ కూడా ఇచ్చేసారు వాల్ పాడవకుండా. సో ఈ నట్స్ యూజ్ చేసి ఫిక్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకి ఇవి 5 ఇయర్స్ వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా యూస్ పడతాయి. అండ్ మనకి ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో వస్తుంది కాబట్టి కొంచెం డిజైన్ వైజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. సో మన కీస్ ఉంటాయి కదా, కీస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం మనము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి తీసుకున్నారు అంటే మనకి డెకరేషన్లో ఉంటుంది, యాజ్ వెల్ as కీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా హుక్స్ అయితే ఇచ్చేసారు మనకి. జస్ట్ ఈ హుక్ తీసి ఇలా
ఇక్కడ మనకి హుక్కి ఇలా ఇచ్చారు చూడండి. సో ఈ రౌండ్ వన్ తీసి జస్ట్ ఇలా ప్లేస్ చేస్తే చాలు, ఇలా వచ్చేస్తుంది హుక్ అనేది. జస్ట్ ఇలా పెడితే చాలు, ఇలా హుక్ అనేది వచ్చేస్తే మనం ఇక్కడ కీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. హోమ్ కీస్ కానివ్వండి, బైక్ కీస్ కానివ్వండి, ఎలాంటి కీస్ అయినా సరే ఇలా ప్లేస్ చేయొచ్చు. అండ్ మనం ఇది వాల్కి పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చారు చూడండి, బోత్ సైడ్స్ ఇలా ఇచ్చారు చూడండి వాల్కి పెట్టుకోవడానికి. సో ఏదైనా హుక్స్ కానీ ఏదైనా థ్రెడ్తో కూడా టై చేయొచ్చు. హోల్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి మనకి డెకరేషన్ వైజ్ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది గణేష్ది కాబట్టి హోమ్ ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి దేవుడిని చూసి వెళ్ళినట్టుంటుంది. అండ్ బయట నుంచి రాగానే కూడా తీసుకునే ప్లేస్ చేస్తాం కాబట్టి అలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్ స్టిక్కర్. సో మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఈ వైట్ వన్ తీసేసి వాల్ కలర్ స్టిక్ చేసేస్తే అది స్టిక్ అయిపోతుంది అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. సో ఇలా అయితే డిజైన్ ఉంటుంది, మనకి పైన లేయర్ కూడా ఉండదు. సో ఇది ఇలా స్టిక్ చేసిన తర్వాత సో అది కూడా తీసేయచ్చు, మనకి బాల్ మీద పెయింట్ వేసినట్టు అలాగే ఉంటుంది. సో ఇది పికాక్ వైజ్ డిజైన్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా బాగా ఇచ్చారు, చూసారు కదా. సో ఎంత బాగా మనకి పెద్దగా అయితే వస్తుంది అనమాట బాల్కి ఇలాగా. సో ఇలా పెద్దగా అయితే వస్తుంది డిజైన్. అండ్ ఇక్కడ వైట్ ఉండటం వల్ల అంత డిఫరెన్స్ కానీ స్టిక్ చేస్తే అయితే చాలా బాగుంటుంది. పెద్దగా వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి డెకరేషన్ ప్లేసెస్ అంటే ప్లెయిన్ బాల్స్ ఉన్న ప్రతి చోట స్టిక్ చేసేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన లాస్ట్ వన్ అనమాట. ఇది అయితే అసలు మ్యాండేటరీ ఎవ్రీ హౌస్లో ఉండాలి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీరు ఫంక్షన్స్ అప్పుడు యూజ్ చేయొచ్చు, లేదా ఏదైనా ఫోటోస్ దిగేటప్పుడు యూజ్ చేయొచ్చు, అండ్ ఎవ్రీ టైం హోమ్ దగ్గర యూజ్ చేయొచ్చు. ఇది కొంతమంది అయితే ఎలా పెడుతున్నారు అంటే మనకి బయట డోర్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ డోర్స్ అక్కడ పెడుతున్నారు. సో ఒక రియల్ ప్లాంట్ లాగా అయితే ఉంటుంది మనకి ఇది. సో లీవ్స్ కానివ్వండి ఇలా డెకరేట్ చేస్తే ఇప్పుడైతే నేను ఇలా వీడియో చేస్తున్నాను కదా. సో ఇలా ఫ్రేమ్లో పెట్టా అనుకోండి, చూడండి ఎంత బాగుందో. జస్ట్ నేను ఫ్రేమ్ వైజ్ పెట్టా అనుకోండి, చూడండి ఎంత బాగుందో. సో ఇలా మీకు నచ్చినట్టు ఎక్కడంటే అక్కడ మీరు డెకరేట్ చేసుకోవచ్చు. మెయిన్ వాల్స్ పెట్టుకోవచ్చు, మెయిన్ డోర్స్ పెట్టుకోవచ్చు, అండ్ టాప్ కార్నర్స్లో పెట్టుకోవచ్చు, అండ్ అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు. వాల్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. మీరు ఫోటో షూట్స్ యూజ్ చేయొచ్చు, ఫంక్షన్ డెకరేషన్కి యూజ్ చేయొచ్చు, ఎవ్రీ టైం మీరు యూజ్ చేయొచ్చు దీన్ని. సో ఇది అనమాట ఎవ్రీ హౌస్ ఇదనమాట ఇవాళ మన వీడియో. అండ్ ఇంకా హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇది పార్ట్ 2లో ఇంకో వీడియో చేస్తాను, అసలు మిస్ అవ్వండి. సో ఇవన్నీ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. సో మీకు కావాలి అంటే బై చేసేయండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.